నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ నెంబర్ 34 గురించి అండ్ నెంబర్ 33 గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ లో ఏం జరిగింది ఏంటి అది డిస్కస్ చేయడానికి ముందే నేను విషయాలు చెప్తాను. దానికి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, మా కత్తిని మనం ఎంత సాన పెట్టినా కత్తికి సాన ఎక్కట్లేదు, కత్తి పొదన ఎక్కట్లేదు అంటే అది కత్తిలో ఉన్న మెటీరియల్లో లోపం, సాన పెట్టేవాడిది కాదు. అదే సాన పెట్టేవాడు 100 కత్తులు పెట్టుంటే ఆ 100 కత్తులు ప్రాపర్ గానే పొదనెక్కు ఉంటాయి. ఒక కత్తి సాన ఎక్కట్లేదు అంటే చేప ఎందుకు ఎండలేదు అంటే 7 చేపల్లో ఒక చేప ఎండకపోతే ఈ 6 చేపలు ఎండని ఒక చేపదే ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లం ఏంటో అది ఆ చేపగా తెలియాలి, మనకు కాదు. ఓకే, నెక్స్ట్, పాముకి ఎన్నిసార్లు పాలు పోసినా అది చివరికి కక్కేది విషయమే. ఎందుకు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పాముకి ఎన్నిసార్లు పాలు పోసినా కక్కేది విషయమే. ఓకేనా? ఈ విషయాలు ఇంత క్లారిటీగా 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయాక యష్మి ప్రేరణ బాధపడుతుంటే మణికంఠ అయోమయంగా అటు ఇటు ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్పారు ఏంటంటే, ఈయన ఎందుకు ఈ సిచ్యువేషన్ ప్రతిదాన్ని ఆయనకి అనుకూలంగా మలుచుకుందాం అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు. సీత దగ్గర నుంచి లేదా విష్ణుప్రియ అయితే ఈ ప్రపంచంలోకి అందరినీ లాగకు అని గట్టిగానే స్టేట్మెంట్ చేసిన ప్రేరణ యష్మి కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఎందుకు మణికంఠ గురించి ఒక పాయింట్ క్లియర్ గా క్లారిటీ చెప్తున్నా. ఓకే, ఆయన సవితి తండ్రి ప్రేమ దక్కలేదు, లేదా ఆయన తండ్రి ప్రేమ దక్కలేదు, సవితి తండ్రి ఆయన సరిగ్గా చూసుకోలేదు. ఓకే, చెల్లిని పట్టించుకోవట్లేదు, వాళ్ళమ్మ చనిపోయారు, పెళ్లి అయ్యింది, పెళ్లి అయ్యాక ఒక పాప పుట్టింది, పాప పుట్టాక భార్య ఈయన చేతగాని వానికి చూసిందో సంథింగ్, నాకు ఆ క్లారిటీ లేదు. మొత్తానికి వాళ్ళు విడిపోయారు, దూరంగా ఉంటున్నారు. వాళ్ళ పాపని భార్యని మళ్ళీ తెచ్చుకోవాలని సంపాదించాలి అని ఒక దృఢ నిశ్చయంతో వచ్చాడు. ఇది షార్ట్ గా చెప్పాలంటే ఆయన స్టోరీ. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డవాడికి ఎలా ఉంటది? రాట తేరిపోయి ఉంటాడు, కన్నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి. అండ్ ఇంకొకటి, కన్నీళ్ళు ఎప్పుడైనా సరే వాటి అవి బయటకు వస్తేనే వాడికి విలువ ఉంటుంది. బలవంతంగా వాటిని ప్రతిసారి బయటకు తెస్తాం అనుకోండి, దానికి మనకి విలువ ఉంటుంది, అసహ్యం ఉంటుంది అది ఎదురు వ్యక్తి మొహంలో. దాని మీద అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ప్రాపర్ గా. ఎందుకంటే నిజమైన బాధ మనం బాధ వచ్చినప్పుడు, నిజమైన బాధ వచ్చినప్పుడు మనకి ఎంత అప్పు ఉన్నా సరే ఏ కన్నీళ్ళు ఆగదు. అట్లీస్ట్ డ్రాప్ 2 డ్రాప్లో వస్తుంది, అది ప్రాపర్ గా వస్తుంది, ఏ డౌటే లేదు. అది ఎంత పెద్ద మగాడైనా, లేకపోతే ఎంత రాటు తేలిపోయిన వ్యక్తి అయినా, ఎంత రాటు తేలిపోయిన ఎన్ని కష్టాలు చూసిన వాళ్ళు ఏదైనా సరే నిజమైన కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఆపుకోవాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నా ఎవరూ ఆపుకోలేరు. కానీ వాటిని బలవంతంగా తెద్దాం అనుకుంటే అది కూడా ఎవరు ఆపలేరు. సో అర్థం చేసుకోండి, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఒకసారి. అండ్ ఇంత చేసి కూడా ఈయన ఇంకా ఆ సింపతి సీకింగ్ లో నాకు కష్టాలు ఉన్నాయి. ఎవరికి లేవు కష్టాలు? సీతకి లేవా? లేకపోతే నబీల్కి ఉండవా? లేకపోతే ప్రతి ఒక్కరికి ఉన్నాయి కష్టాలు, ఈయన ఒక్కడికే కాదు. అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. ప్రతిసారి నా కష్టం నేనే ఉండాలి, నేను చెయ్యాలి అనే స్వార్థపరుడులే, లేకపోతే ఒక సైకోలా బిహేవియర్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ నాకు ప్రతిసారి ఎవరి మీద అటెన్షన్ వెళ్తుంది అంటే అది గ్రాప్ చేసుకోవాలని చూడటం. సీత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కరెక్ట్, 200% కాదు 2000% కరెక్ట్ స్టేట్మెంట్. అది ఏంటి? ఈయనకి సాయం చేసింది సైలెంట్ గా ఉంటుంది, లేకపోతే ఈయన చేసే అవమానం మాత్రం లౌడ్ గా ఉంటుంది. అది కరెక్టే. ఒక్క నిమిషం, ఆయన చేసిన సపోర్ట్ సైలెంట్ గా ఉంటుంది, కానీ ఆయన చేస్తున్న ఇన్సల్ట్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నా అది క్లుప్తంగా గోప్యంగా ఉంచుతున్నాడు, ఎవరైనా ఆయన అవమానిస్తుంటే కనుక అది పెద్ద చేసి చూపిస్తున్నాడు అని చెప్పి చాలా గట్టిగానే స్ట్రాంగ్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అది ఆయన గురించి డిఫైన్ చేయడం. అరే నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే అది ప్రతి ఒక్కరితో అంటుంది. నబీల్ గురించి ఆయన ఇందాక కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి చెప్పినాడు, నైన్గా చిన్నపిల్లైన పర్వాలేదు చెప్పింది, నెక్స్ట్ నామినేషన్ నువ్వే. ఆయన ఎవరు అవుతున్నాడు వాళ్ళకి నామినేషన్ వేసాడు. ఎలా అమ్మ నాకు బయట ప్రపంచం తెలియదు, నేను 2 సంవత్సరాలు 4 గదిలోనే కూర్చొని ఉన్నాను, నాకు బయట ప్రపంచం తెలియదు. అప్పుడు బిగ్ బాస్ కూడా రావాలి, ఇది 4 గదిలే కదా. అప్పుడు దానికి దీనికి తేడా ఉంది. అప్పుడు జనాలు ఉన్నప్పుడు లేరా? అదేనా? ఏదైనా సరే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాలేవు. అలాంటప్పుడు రాకుండా ఉండాల్సింది. అర్థం చేసుకోవాలని వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి, అంతేగాని అసలు ఏడుస్తూ కూర్చుంటే ఎక్కడ అర్థం అవుతుంది? ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమైనా చెప్తే నాకు మాట్లాడితే ఏడుపు, కదిపితే ఏడుపు, టచ్ చేస్తే పిల్లలు పుట్టేస్తారంటారు చూస్తారు సినిమా లేదు. అలాగే టచ్ చేస్తే ఏడుపు, లేదా ఈ కదిపితే ఏడుపు, జస్ట్ అన్న ఏడుపు, అన్న ఏడుపు, ఎదు ఏడుపు తాగలయ్యా అన్న జనాలు కూడా అనుకుని ఉంటారు చాలా మంది. సో ఇది కొంచెం తగ్గించుకుని ఉంటే ఆయన వినిపించదు కాబట్టి జస్ట్ బయట ఉన్న జనాలని ఇది ఆలోచించి ఓటేయండి ప్లీజ్. దయచేసి గొర్రెలు ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో గొర్రెలైన వాళ్ళు మళ్ళీ ఇలాగే గొర్రెలు అవ్వకండి. అర్థం చేసుకోండి, ఎవరు ఏంటో కొంచెం గ్రహించి అర్థం చేసుకుని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకా ఎపిసోడ్ 5 నిమిషాలు అయిపోయింది, ఆల్రెడీ చాలా ఎక్కువ మాట్లాడేదని. ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్తే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినప్పుడు సంఘటనలు అన్ని చెప్పారు కదా. దాని తర్వాత పంచగట్టుకుని వచ్చి పంచాంగం చెప్పమన్నారు మా మణికంఠనే. ఆయన ఏదో పంచాంగం ఏదో చెప్పాడు,
అది పేరలేదు, పండలేదు, ఏ పసలేదు, ఏమీ లేదు ఆ ఎపిసోడ్. ఓకేగా ఉంది. అప్పట్లో అవినాష్ కానీ లేకపోతే ఆ లెవెల్ ఆఫ్ లేదు, ఓకే పర్లేదు. మధ్యలో కొంచెం ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ యాటిట్యూడ్ అండ్ ఎలా ఏదో సీతక్క సెటైర్లు ఓకేగా పావు గంట ఇంకా సాల్వ్ అన్నట్టే నడిచిపోయింది. దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వెళ్ళారు కదా. ఫస్ట్ నిఖిల్ని పిలిచారు. నిఖిల్ని పిలిచి నీకు ఎవరు ఇష్టం అంటే సారీ యష్మిని పిలిచారు. యష్మిని పిలిచి నీకు ఎవరు ఇష్టము అంటే పృథ్వీ అండ్ నిఖిల్ అని చెప్పింది. ఎవరు ఒకళ్ళంటే నిఖిల్ అని చెప్పింది. అందరినీ సమానంగా చూస్తాడు, అందరితో బాగుంటాడని ఆ ముందున్న ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. అక్కడ కూడా మనకంట నాది తీసుకో, నాకు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలియట్లేదా అని అరిచేస్తున్నాడు. అందరికీ ఇంపార్టెంట్. అందరూ ఇలా రియాక్ట్ అయ్యారా అంటే 5,000 ఒకలా ఉండవు, 5,000 ఒకలా ఉండవు, ఒక్కొక్కరితో ఒక్కొక్కరు ఉండవు. కానీ సాచురేషన్ పాయింట్ అంటే ఉంటుంది కదా, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మనం ఎమోషన్ కూడా హద్దుల్లో ఉంచుకునే మనం బిహేవ్ చేయాలి. ఇంతమంది చూస్తున్నారని అవగాహన లేకపోయినా, లేకపోతే అది నన్ను చూసే గురులు ఉంటారని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనా ఇలాంటివి వస్తాయి. ఆ రెండింటిలో ఏది ఎక్కువైనా ఇలాంటివి వస్తాయి బిహేవియర్. సో యష్మి అయితే నిఖిల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ కరెక్ట్. ఆవిడ మణికంఠతో ఇప్పుడు దాకా అంత బాండింగ్ ఆల్రెడీ బిట్రే చేశాడు. అండ్ ఇక్కడ వాళ్ళ అమ్మగారు పంపించారు, నిఖిల్ వాళ్ళ అమ్మగారు. నిఖిల్ ఎప్పుడు కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకుని దాచుకుని ప్రాపర్ గానే ఉంటున్నాడు, ఆడుతున్నాడు. తనకి సపోర్ట్ లవ్ అవసరం అని నాకు అనిపించింది. పర్ఫెక్ట్ గానే చెప్పింది. మణికంఠ అందరూ ఆల్రెడీ గారబం చేసి చెడగొడుతున్నారు అండి, ఇంక మళ్ళీ ఎందుకు అని చెప్పి ఈ నిఖిల్ పట్టుకెళ్ళింది. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత మణికంఠతో మాట్లాడుతూ నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్, కాసేపు కుదిరే అన్నాడు. హైదరాబాద్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పృథ్వీ వెళ్ళాడు. పృథ్వీ వెళ్ళినప్పుడు అడిగితే మళ్ళీ నిఖిల్ యష్మి అని చెప్తే ఎవరో ఒకళ్ళ పేరు చెప్పాలంటే నిఖిల్ అన్నాడు. మంచిగా ఎవరైనా మర్చిపోయారంటే విష్ణు బిగ్ బాస్ అన్నాడు. విష్ణుప్రియ కోపం వచ్చినట్టుంది. లోపు నైనికాది విష్ణుప్రియది పంపితే విష్ణుప్రియ ఆల్రెడీ చెప్పే ఉంటుంది, నాకు తీసుకోవద్దు, ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళు ఎవరంటే వాళ్ళు తీసుకో అని చెప్పింది. వెళ్ళండి ఓకే తీసుకోమని చెప్పింది. ఇంకో పాయింట్ ఉంది, తర్వాత మాట్లాడు. దాని తర్వాత నైనికాకి వాళ్ళ అమ్మగారు పంపిన ఇడ్లీ వడ సాంబార్ వచ్చింది. అండ్ ఒక్కొక్కరికి మెసేజ్లు కూడా వచ్చినాయి. ఇందాక నిఖిల్ మెసేజ్ వచ్చింది, ఇప్పుడు నైనిక అందరికి పంచింది, బాగానే తిన్నారు. తర్వాత నిఖిల్ మెసేజ్ వచ్చింది, వాళ్ళ అమ్మగారు నైనిక మెసేజ్ వచ్చింది. దాని తర్వాత 2 మెసేజ్లు, ఒకటి నిఖిల్ మెసేజ్ అండ్ నైనిక మెసేజ్, 2 పెడతాను చూడండి. కాసేపు చూసారా? ఈ 2 మెసేజ్లు తర్వాత మణికంఠ వెళ్ళాడు. మణికంఠ వెళ్తే నబిల్ అంటే ఇష్టం అని చెప్పాడు. సారీ, మణికంఠకి పృథ్వీ అండ్ యష్మి ఇచ్చారు. ఆయన పృథ్వీ వాళ్ళ మదర్ పంపించారు కదా అని, అదే మదర్ అంటే నాకు మదర్ సెంటిమెంట్ బిగ్ బాస్, అందుకని నేను పృథ్వీ చేస్తున్నా అని చెప్పి చికెన్ కర్రీ తీసుకొచ్చాడు. వెల్ అండ్ గుడ్. పృథ్వీ తిన్నాడు, యష్మి కూడా పెట్టాడు. ఇక్కడ యష్మి రియాక్షన్ ఇందాక మణికంఠ రియాక్షన్ తేడా చూడండి. అదే నేను చెప్పాను రాట్ తేడా. దాని తర్వాత నిఖిల్ వెళ్తే ఎలా ఫీల్ అవుతున్నా అంటే చాలా బాగుంది, మెసేజ్ వచ్చిన తర్వాత కొంచెం భారం దిగినట్టు ఉందని, నాకు ఇష్టమైన వ్యక్తి పృథ్వీ అని చెప్పాడు. ఆయన 3 ఇచ్చారు, నబిల్ది, సీతాది అండ్ ప్రేరణది. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ పావుబాజీ పంపిస్తే అదే తీసుకున్నాడు. ప్రేరణ వచ్చి హక్ చేసుకున్న అందరికి ఈవిడ మంచి క్యూట్ గా ఇందాక నైనిక కూడా చాలా క్యూట్ గా చిన్న పిల్లలాగే ఆనందాన్ని వ్యక్తపరిచారు కదా, అది స్వచ్ఛంగానే అనిపించింది నాకైతే అనిపించింది. అండ్ ఇక్కడ ప్రేరణ కూడా అలాగే చూపించింది. కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయింది కానీ బట్ స్టిల్ ఆనందం అయితే కనిపించింది. దాని తర్వాత బయట పృథ్వీని వీళ్ళిద్దరు కూడా మెసేజ్లు వచ్చాయి. ఒకటి ఇది ప్రేరణ మెసేజ్ అండ్ ఇటు వచ్చేసి పృథ్వీ మెసేజ్. దాని తర్వాత వీళ్ళ నలుగురికి పృథ్వీకి, నిఖిల్కి, నైనికాకి, ప్రేరణకి బయటికి పిలిచి మళ్ళీ ఎవరెవరైతే మిగిలిపోయినా అవి పెట్టి ఎవరో ఒకళ్ళదే తీసుకోవాలని చెప్పారు. విష్ణుప్రియ నాకు సెకండ్ వీక్ నుంచి ఏమీ రాలేదు, నాకు తీసుకోండి. మళ్ళీ ఇందాక పృథ్వీకి చెప్పొచ్చు, మళ్ళీ త్యాగం చేసి మళ్ళీ ఇక్కడ చెప్పడం ఎందుకు, ఈలో మణికంఠ నాకు చెప్పాలి అని వచ్చేలోపే వీళ్ళు చెప్పేశారు విష్ణుప్రియ అని. మణికంఠ అంత ఏడ్చాడు, అంత కాల్ చేశాడు. అండ్ తర్వాత సెట్ అయిపోయాడు. ఐ లవ్ యూ పేరు చెప్పాడు, నాకు గుర్తురాట్లేదు సారీ. లవ్ మిస్సెస్ లవ్ ఐ లవ్ యూ చెప్పి ఆవిడ ప్రియా అనుకుంటా వచ్చి యూఎస్ నుంచి వచ్చేసిందా అనుకున్నా కూడా బాగానే అనుకుని ఓకే వచ్చింది, నా హ్యాపీ బిర్యానీ పంపిందంటే నా మీద కోపం పోయేది అని హ్యాపీగానే ఫీల్. కానీ ఎవరు కన్సిడర్ చేయలేదు. అంటే నూరు మంచిది అవుతారు చూసారా. అలాగే ఉంది పరిస్థితి. ఎంత సపోర్ట్ చేసినా ఈయన మనల్ని తొక్కేయడం తప్ప ఏమీ చేయడం అందరికీ అర్థమైపోయి ఆ బిహేవియర్ వచ్చింది తప్ప అంత నుంచి ఏమీ కాదు. ఇంకా తీసుంటే బాగుండేది. కొంచెం ఏదో మెసేజ్ ఏమొచ్చిందో చూసుకుని ఆయన కొంచెం కష్టాల నుంచి గట్టెక్కి ప్రయత్నం చేసేవాడు. కానీ స్టిల్ ఇది చూపించిన మళ్ళీ కాబట్టి ఇంకో కారణానికి ఎడుతాడు అనుకున్నారు ఏంటో మరి, అది వాళ్ళకి తెలియదు. దగ్గర నుంచి వాళ్ళు మన దూరం నుంచి చూసిన మనకి ఎంత అర్థమైంది, దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఇంకెంత అర్థమవుతుందో, ఇంకెన్ని షేడ్స్ చూపించడం మనకి తెలియదు కదా. సో ఆ తర్వాత ఏదో ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్ గురించి మనకు అనవసరం కాబట్టి ఇక్కడతో ఈ ఎపిసోడ్ ని మనం ముగించుకుందాం. రేపు మళ్ళీ కొత్త నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో అండ్ వీకెండ్ కదా నామినేషన్ రివ్యూలో వైల్డ్ కండిషన్స్ గురించి, వాటి గురించి మొత్తం అన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం రేపు కూడా. సో అందరితో ఈ అనాలిసిస్ ముగిస్తున్నా. రేపు మళ్ళీ కలుసుకున్నాం. ధన్యవాదాలు.